ఫుల్ ఛార్జ్ లో కూడా ఇందులో కొంచెం రీజనరేషన్ అవుతా ఉంది. కోస్టింగ్ రీజనరేషన్ ఇక్కడ డాష్ బోర్డ్ మీద గ్రీన్ కలర్ ఇండికేటర్ తో కనబడుతోంది. దిస్ ఈస్ ద న్యూ డాష్ బోర్డ్ ఆఫ్ రివర్ ఇండి 3rd జనరేషన్ అండ్ ఈ బండి పూర్తి ఛార్జ్ లో ఎకో మోడ్ లో చూపిస్తోంది 110 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్. ఇంకా రైడ్ మోడ్ లో చూపిస్తోంది 91 కిలోమీటర్లు, రష్ మోడ్ లో 70 కిలోమీటర్స్. Gen 3 లో Gen 2 తో పోలిస్తే చాలా అప్డేట్స్ అయితే అయినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ సస్పెన్షన్, డాష్ బోర్డ్, టైర్స్ ఒక సైడ్ వాల్, ఇంకా 2-3 చిన్న డీటెయిల్స్. వాటి వల్ల రైడ్ ఎక్స్పీరియన్స్ బాగా మెరుగుపడింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ చూస్తే ఇది 4 kWh ఆఫ్ బ్యాటరీ ప్యాక్ తోనే వస్తుంది సెకండ్ జన్ లాగే అండ్ క్లెయిమ్స్ IDC రేంజ్ ఆఫ్ 161 కిలోమీటర్స్. కానీ అసలు రేంజ్ ఎంత ఇస్తుంది ఇవాళ మనం రేంజ్ టెస్ట్ చేసి చూసేద్దాం. ఇప్పుడు మన దగ్గర 93% ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తోంది ఎకో మోడ్ లో 100 కిలోమీటర్లు. రోడ్ బాగాలేకపోతే మనం అందులో నుంచే వెళతాము. ఇక్కడ చాలా పాట్ హోల్స్, రోడ్డు మీద బొక్కలు అన్నీ ఉన్నాయి, చాలా ప్యాచ్ వర్క్స్ కూడా ఉన్నాయి. మనం అందులో నుంచే వెళదాం. ఒక్కసారి ఇక్కడ ఎకో మోడ్ యాక్సిలరేషన్ చూద్దాం. 15, 20, 25, 28, 30 చాలా నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్తా బండి. చాలా సాఫ్ట్ యాక్సిలరేషన్. ఇది ట్రాఫిక్ మధ్యలో నడుపుతున్నప్పుడు సరిపోతుంది. ఓహో, ఖరాబ్ రోడ్ మొదలైపోయింది. ఇటువంటి పాడైపోయిన రోడ్లో ఇందులోని ఫ్రంట్ సస్పెన్షన్ యాక్చువల్లీ బాగుంది. ఇది సెకండ్ జన్ లో కాస్త స్టిఫ్ గా ఉండేది, ఇప్పుడు ఇది బాగా ప్లషీగా అయింది. ఇందులోని వీల్స్, ఇందులోని సస్పెన్షన్ పూర్తిగా సోకప్ చేస్తా ఉంది అండ్ దానికి గాను 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అఫ్ కోర్స్ దీని సస్పెన్షన్ బాగా ఇంప్రూవ్ చేశారు. ఇంకా సెకండ్, దీని టైర్స్ ఒక సైడ్ వాల్స్ ఇప్పుడు కాస్త పెంచారు టు 11 mm అండ్ ఇవి సరికొత్త సియట్ టైర్స్, MRF జాపర్ టైర్స్ కాదు. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్. ఎక్సెప్ట్ కాస్త రేర్ సస్పెన్షన్ స్టిఫ్గా ఉంది. దాన్ని కూడా సాఫ్ట్ చేయాలి అంటే అప్పుడప్పుడు మీరు కొంచెం రేర్ బ్రేక్ వాడుతూ ఉండాలి టు మేక్ షూర్ ఇంపాక్ట్ ఆన్ ద రేర్ సస్పెన్షన్ కాస్త తక్కువ ఉండేట్టు అండ్ సాఫ్ట్గా అయ్యేట్టు. బహుశా పిలియన్ ఉంటే గనక పిలియన్ వల్ల లోడ్ ఉంటుంది కాబట్టి రేర్ సస్పెన్షన్ కాస్త సాఫ్ట్ అయిపోయి కాస్త లోడ్ ఉండి దాని మీద ప్లషీగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. కానీ ఇప్పుడైతే మరి సోలో రైడ్ కాబట్టి రేర్ బ్రేక్తో కాస్త రేర్ సస్పెన్షన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇందులో ఒక మంచి విషయం వచ్చేసి కాస్త స్పీడ్గా వెళ్ళినా కూడా బ్యాడ్ రోడ్ యొక్క ఇంపాక్ట్ నా బాడీ మీద ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతూ వెళ్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఓలా S1 Pro అండ్ S1 X లో రేర్ అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కాస్త అన్కాలిబ్రేటెడ్ గా అనిపిస్తుంది. రోడ్ బాగాలేకపోతే ఆ లోడ్ ఒకటి మీ భుజం మీద లేదా మీ బ్యాక్ మీద చాలా క్లియర్ గా ఫీల్ అవుతుంది అండ్ ఈ నేతర్ లోడ్ మొత్తం మీ టైల్ బోన్ మీద ఫీల్ అవుతుంది. కానీ ఇందులో ఇట్ ఈస్ వెల్ ఈవెన్లీ స్ప్రెడ్ త్రూఅవుట్ ద బాడీ. ఫైనలీ టార్మాక్. ఓకే, రేంజ్ అప్డేట్. ఇప్పటిదాకా మనం 60 కిలోమీటర్లు నడిపాం అండ్ 50% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. పూర్తి రైడ్ మనం ఎకో మోడ్ లోనే నడిపితే 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. సగం రైడ్ తర్వాత రివర్ ఇండి Gen 3 లో చాలా విషయాలు ఉన్నాయి, నాకు అవి తెగ నచ్చేసాయి. ఫస్ట్ దీంట్లోని సస్పెన్షన్. ఇందులో మీకు ఫ్రంట్ టెలిస్కోపిక్ అండ్ రేర్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్ వస్తుంది. కానీ ఈ సస్పెన్షన్ ని Gen 2 నుంచి Gen 3కి మోర్ రిఫైన్ చేశారు, ఫైన్ ట్యూనింగ్ చేశారు. ఎస్పెషల్లీ ద ఫ్రంట్ సస్పెన్షన్ మోర్ ప్లషీగా మారింది. రోడ్ బాగాలేక స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ఏ గుంటలు వచ్చినా చాలా సాఫ్ట్గా తీసేసుకుంటుంది. దాంతోపాటు ఫ్రంట్ అండ్ రేర్ టైర్లకి వచ్చే సైడ్ వాల్ 11 mm ఇంక్రీజ్ చేశారు. దీస్ ఆర్ నాట్ MRF జాపర్ టైర్స్, ఈసారి దీస్ ఆర్ సియట్ టైర్స్. రేర్ సస్పెన్షన్ కాస్త స్టిఫ్గా అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఫర్ సోలో రైడ్. దాన్ని కూడా ప్లషీగా చేసుకోవాలి అంటే రేర్ బ్రేక్ని కాస్త రెగ్యులేట్ చేస్తూ వాడితే గనక రేర్ సస్పెన్షన్ కూడా చాలా ప్లషీగా మారుతుంది. అండ్ సెకండ్, నాకు బాగా నచ్చింది ఈ ఫ్రంట్ అండ్ రేర్ లో వచ్చే ఈ ఫుట్ పెగ్స్ ఉంది చూసారు, ఇవి ఇదివరకు కంటే కాస్త వైడర్ చేశారు. అందువలన నీ కాళ్ళు పెట్టుకుంటే మంచి స్టడీ అండ్ సాలిడ్ సపోర్ట్ వస్తుంది ఈసారి. అండ్ థర్డ్, ఇందులో వచ్చే డాష్ బోర్డ్ అదే సింపుల్ టు యూస్ డాష్ బోర్డ్. ఇప్పుడు సార్ ఇది బాగా క్లీన్గా ప్రీమియంగా ఉంది. సో ఇక్కడ యూ హ్యావ్ స్పీడోమీటర్, ఛార్జ్ అండ్ రేంజ్ లెఫ్ట్, టైమ్, యువర్ ఓడోమీటర్, రైడింగ్ మోడ్ అండ్ ఒక లోగో అండ్ ఒక స్మాల్ టచ్ ఫర్ బ్రాండింగ్. ఇక్కడ రివర్ అనే పేరు కాకుండా R అనే వేరే లోగో ఇచ్చారు అండ్ ఒక USB-C ఛార్జింగ్ పోర్ట్. ఇది వరకు ఇక్కడ ఫ్రంట్ గ్లో బాక్స్లో ఉంటుంది, అక్కడి నుంచి తీసేసి దాన్ని ఇక్కడ ఫ్రంట్ సెక్షన్లో ఇక్కడ ఇచ్చారు టు మేక్ ఇట్ ఈజీ అండ్ హ్యాండీ. బ్రేక్స్ చూస్తే మీకు దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్. Gen 1 అండ్ Gen 2 ఇవి బాగా స్ట్రాంగ్గా ఉండేది, చాలా గట్టిగా పట్టుకునేది. ఇప్పుడు దాన్ని మోర్ క్యాలిబ్రేట్ చేశారు. ఇక్కడ బ్రేక్ లివర్స్ కూడా ఇది వరకు బాగా స్టిఫ్గా ఉండేది, దీన్ని కాస్త రీకాలిబ్రేట్ చేసి మోర్ స్మూదర్ చేశారు. నాట్ టూ లూజ్ అండ్ నాట్ టూ స్టిఫ్. స్కూటర్ని మీరు నడపడం స్టార్ట్ చేసిన కాసేపటికే బ్రేక్ లివర్స్ అండ్ బ్రేక్స్ అతి త్వరగా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మోర్ హ్యాండీగా కూడా ఉంటుంది. ఇంకా మిగతావన్నీ యూ హ్యావ్ ద సేమ్ ఫీచర్స్ లైక్ ఇన్ Gen 2. దీని సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. స్టోరేజ్ చూస్తే ఇక్కడ ఫ్రంట్ యూ హ్యావ్ 12 liters ఆఫ్ గ్లో బాక్స్. ఇక్కడ ఒక లీవర్ వస్తుంది, ఇది లాగితే స్కూటర్ యొక్క ఛార్జింగ్ సాకెట్ తెరుచుకుంటుంది. ఇది స్టాండర్డ్ కనెక్టర్ కాదు, ఇది రివర్ వాళ్ళ ప్రొప్రైటరీ కనెక్టర్ కాబట్టి ఇందులో ఫాస్ట్ ఛార్జర్స్ లేవు. దిస్ సీల్ అండ్ ద కేసింగ్ ఈ ఛార్జింగ్ కనెక్టర్ని చాలా సేఫ్గా ఉంచుతుంది. అండ్ ఇందులో మీకు ఫాస్ట్ ఛార్జర్ లేనందున ఇందులో వచ్చే పోర్టబుల్ ఛార్జర్తోనే స్కూటర్ని మీరు ఛార్జింగ్ చేసుకోవాలి. అందులో మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, 450 watt అండ్ 750 watt. 450 wattలో స్కూటర్ని పూర్తిగా ఛార్జింగ్ చేసుకోవడానికి
9 to 10 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. అండ్ 750 వాట్లో 5 to 6 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. కానీ మీరు స్కూటర్ని రాత్రంతా ఛార్జింగ్ ఉంచే పని అయితే 450 అయినా 750 అయినా అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఫరక్ పడదు. అండ్ 450 నుంచి 750 ఛార్జర్ అప్గ్రేడ్ అవ్వాలి అంటే 2000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. ఇంకా సీట్ కింద చూస్తే యూ హ్యావ్ అ హ్యూజ్ స్పేస్ ఆఫ్ 43 లీటర్స్ విత్ అ బూట్ ల్యాంప్. ఇక్కడ ఫ్రంట్లో కూడా 3 kilos దాకా క్యారీ చేయదగ్గ ఒక హ్యాంగర్ వస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్లో యూ హ్యావ్ హ్యూజ్ స్పేస్ ఇన్ ద లెగ్ రూమ్. ఇక్కడ సామాన్లు పెట్టుకొని ఇక్కడ మీ కాలు పెట్టుకొని నడుపుకోవచ్చు. ఇప్పుడు దీని ట్రాన్స్మిషన్ చూస్తే ఇందులో మీకు 6.7 kilowatt పీక్ పవర్ ఇచ్చే PMSM మోటార్ వస్తుంది విత్ చైన్ డ్రైవ్. ఆ చైన్ డ్రైవ్ యొక్క సౌండ్ చాలా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఏసర్లో వచ్చే బెల్ట్ డ్రైవ్ కంటే ఇందులో సౌండ్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఓలాతో పోలిస్తే చాలా చాలా సైలెంట్గా ఉంటుంది. ఇప్పటిదాకా మనం కేవలం ఎకో మోడ్లోనే నడిపాం. ఇప్పుడు 50% నుంచి 0 దాకా రష్ మోడ్లో వెళదాం. ఫుల్ యాక్సిలరేట్ చేస్తూ ఎంతవరకు వీలైతే అంతవరకు యాక్సిలరేట్ చేస్తూ ఎంతవరకు వీలైతే అంతవరకు టాప్ స్పీడ్లో క్రూజ్ చేస్తూ వెళదాం. అండ్ దీని రష్ మోడ్లో రియల్ రేంజ్ ఎంత వస్తుందో చూద్దాం. చలో. అన్నట్టు రివర్స్ గేర్ కూడా ఉంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ పి బటన్ ఉంది చూసారు. ఒక బ్రేక్ పట్టుకొని దాన్ని ఒక 2 seconds అట్టి పట్టుకుంటే బండి రివర్స్ మోడ్లోకి వెళ్తుంది. దెన్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్ అండ్ స్కూటర్ నెమ్మదిగా 3 km/h స్పీడ్ దాకా వెనక్కి వెళ్తుంది. ఇదే పిన్ ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇదే రివర్స్లో బండి ముందుకు వెళ్తుంది అప్ టు స్పీడ్ ఆఫ్ 3 km/h. పూర్తిగా ఆఫ్ చేయాలంటే ఒకటి అదే పిన్ని 2 seconds పట్టుకోవాలి, లేదా ఇక్కడ కింద రైడింగ్ మోడ్ నాబ్ని వాడాలి. సింపుల్. ఇప్పుడు దీంట్లో రష్ మోడ్కి వేలైంది. లెట్స్ యాక్సెలరేట్ 55, 60, 65, 70, 75, 78, 80, 85. కమాన్. ఇందులో టాప్ స్పీడ్ వచ్చేసి 90 km/h. 88, 89. కమాన్. ఒక్క సెకండ్ 90 వచ్చింది, ఆగిపోయింది. 89. కమాన్. లేదు ఇప్పుడు ఇంకా బ్రేక్ వాడే తీరాలి. లాస్ట్ పావు గంట 20 నిమిషాలు నాన్ స్టాప్గా మనం 70, 80, 90లోనే క్రూజ్ చేస్తూ వచ్చాం ఇన్ రష్ మోడ్. అండ్ ఇప్పుడు మన దగ్గర 38% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. 29 kilometers ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తూ ఉంది ఇన్ రష్ మోడ్. అండ్ సో ఫార్ మనకి ఇన్ రష్ మోడ్ జస్ట్ 9 kilometerల రేంజ్ వచ్చింది. ఇందులో అన్నట్టు క్రూజర్ లాగా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ ఫ్రంట్ ఫుట్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారు. దాన్ని మీరు నడుపుతూ కూర్చొని కూడా మీ కాళ్ళతో చాలా సునాయాసంగా తీసుకొని బాగా రిలాక్స్డ్గా కూర్చొని క్రూజర్ టైప్లో వెళ్ళచ్చు. ఇందులో రీజనరేషన్ ఈజ్ యాక్చువల్లీ గెటింగ్ స్ట్రాంగర్ నౌ. ఇప్పుడు మనం 45 స్పీడ్లో ఉన్నాం. 1 2 3 1 2 3 4 5. ఛార్జ్ తగ్గుతున్న కొద్దీ ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది అండ్ బ్రేక్స్ పడే అవసరం చాలా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ రీజనరేషన్ అన్కంట్రోలబ్లీ అనీజీగా కూడా లేదు. ఇప్పుడు నేను యాక్సిలరేటర్ వదిలినా కూడా బాగా లీనియర్గా ఉంది అండ్ ప్రెడిక్టబుల్గా ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ వచ్చేసి దీని ఓనర్కి ఇవ్వాలి. అండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి 14 kilometers దూరంలో ఉంది. ఇంకా మన దగ్గర ఇన్ రష్ మోడ్ 17 kilometers ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తూ ఉంది. అలాగూ మన సిటీ లోపలే కాబట్టి స్పీడ్ 40, 50, 60 లోపలే ఉంటుంది కాబట్టి రేంజ్ వచ్చేయచ్చు. అండ్ మధ్యలో ఖాళీ రోడ్ దొరికితే ఖచ్చితంగా యాక్సిలరేట్ చేద్దాం. కోస్టింగ్ రీజనరేషన్ కూడా ఉంది కాబట్టి రేంజ్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ జన్ రివర్ ఇండిలో నేను విన్నాను 20% కంటే ఛార్జ్ తగ్గినప్పుడు రేంజ్ త్వరగా పడిపోతా ఉంది అని చెప్పి. ఇవాళ అది కూడా తేలిపోతుంది. ఒకవేళ నేను చేరుకునేస్తే రేంజ్ వచ్చినట్టు, చేరుకోకుండా ఛార్జ్ మధ్యలో ఆగిపోతే రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయాను, రేంజ్ డ్రాప్ ఉంది అన్నట్టు. సింపుల్. ఓకే, రేంజ్ అప్డేట్. సో ఛార్జ్ 20% కంటే తక్కువ ఉన్నప్పుడు రేంజ్ త్వరగా ఏమీ పడిపోవట్లేదు. ఇన్ఫాక్ట్ ఇందులో రేంజ్ కన్సిస్టెంట్గా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర 15% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ రష్ మోడ్లో చూపిస్తోంది రేంజ్ ఎస్టిమేట్ ఆఫ్ 11 kilometers. కానీ ఇప్పుడు మన డెస్టినేషన్ కేవలం 4.5 kilometers దూరంలో ఉంది. అంటే దాని అర్థం దీంట్లో రష్ మోడ్లో ఇన్సైడ్ సిటీ 40, 50sలో వెళితే రేంజ్ ఎక్కువ రావచ్చు అని అర్థం. ఇంకా సెకండ్ విషయం, రేంజ్ త్వరగా పడిపోవడం ఒకవేళ ఇదివరకు ఇష్యూ అయితే కనుక ఇప్పుడు దాన్ని సాల్వ్ చేశారు, లేదా ఇదివరకు ఇష్యూనే లేదు అంటే ఇప్పుడు కూడా లేదు. ఓకే, సో మొత్తానికి 100% to 0% ఆఫ్ రేంజ్ టెస్ట్ ఇన్ థర్డ్ జన్ రివర్ ఇండి ఇప్పటికైతే మరి పూర్తయింది. త్రూఅవుట్ ద రైడ్ అదిరిపోయింది. థ్యాంక్స్ టు ద అప్డేటెడ్ టైర్స్, దీని సస్పెన్షన్ అండ్ న్యూ డాష్ బోర్డ్. ఫుల్ ఛార్జ్ to 50% ఎకో మోడ్లోనే నడిపాం విత్ స్పీడ్ ఆఫ్ 43 and 45. అందులో మనకి 60 kilometerల రియల్ రేంజ్ వచ్చింది. పూర్తి రైడ్ ఎకో మోడ్లోనే వెళితే కనుక 120 kilometers ఆఫ్ రియల్ రేంజ్ రావచ్చు. కానీ ఫ్రమ్ 50% ఆఫ్ ఛార్జ్ టు నౌ ఇప్పుడు మన దగ్గర 10% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ రష్ మోడ్లో ఇంకా 7 kilometers ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తోంది. ఇప్పటిదాకా మనం 33 kilometers నడిపాం ఇన్ రష్ మోడ్ విత్ కాంబినేషన్ ఆఫ్ హైవే అండ్ ఇన్సైడ్ సిటీ. ఆన్ ద హైవే నాన్ స్టాప్గా 70, 80, 90లో క్రూజ్ చేస్తూ వచ్చాం. ఇన్సైడ్ సిటీ ట్రాఫిక్ వల్ల 40 and 50sలో వస్తూ రీజనరేషన్ వాడుతూ వచ్చాం అండ్ మనకి 33 kilometers ఆఫ్ రేంజ్ వచ్చింది. ఇంకా 7 kilometers కూడా వస్తే 40 kilometers కనుక రష్ మోడ్లో పూర్తిగా ఆ కాంబినేషన్ ఆఫ్ హైవే అండ్ సిటీ మనకి 80 kilometerల రియల్ రేంజ్ రావచ్చు. కానీ నాన్ స్టాప్గా దీని రష్ మోడ్లో 70, 80, 90లో క్రూజ్ చేస్తూ వెళితే 60-70 kilometerల రేంజ్తో వచ్చేయచ్చు. ఇది మరి థర్డ్ జన్ ఆఫ్ రివర్ ఇండి. మీ దగ్గర TVS ఆర్బిటర్ స్కూటర్ ఉంటే రైడ్ రివ్యూ అండ్ రేంజ్ టెస్ట్ గురించి అవైలబుల్గా ఉంటే మీరు నా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ది స్కూటర్ ఓనర్ మిస్టర్ సనీ.
చాలా కొత్త స్కూటర్ ఇది. లాస్ట్ థర్స్డేనే స్కూటర్ అనేది డెలివరీ అయింది. స్కూటర్ డెలివరీ అయిన 3-4 డేస్కి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, బండి అవైలబుల్గా ఉంది, రేంజ్ టెస్ట్ కావాలి అంటే ఇస్తాను అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇప్పుడు తర్వాత టీవీఎస్ ఆర్బిటర్ రేంజ్ టెస్ట్లో కలుద్దాం. అప్పుడు దాకా చలో.